కవిత్వం రాదు గానే వచ్చుంటే నిన్ను చూడగానే 60 పేజీలు పాడు చేసి ఉండేవాడిని. కవిత్వం రాకపోయినా నేను శ్రీ మహావిష్ణువులు అంటోండి. ఆయన చేతిలో విష్ణు శేఖరం ఉంటే మన చేతిలో ఎప్పుడు లారీ స్టీరింగ్ ఉంటుంది. అబ్బా అలా నవ్వడం కాదు, రావాలే. రైట్ రైట్. పార్వతి, కన్నోళ్ళని కాదని నన్ను కట్టుకున్నావు. అందరూ లారీ డ్రైవర్లో పొగరు చూస్తారు తప్ప మంచిదనాన్ని చూడరు. నువ్వు చూసావు, నువ్వు చాలా మంచిదానివే. లారీ తోలడం తప్ప ఈ ప్రపంచంలో నాకేమీ తెలియదే. అందుకని ఈ రోజు నుంచి నా సి బుక్, నా డ్రైవింగ్ లైసెన్స్ నీ చేతిలో పెట్టేస్తున్నా. నువ్వు నా లైఫ్కి వైఫే గాని నాకు మాత్రం హెడ్ లైట్స్ వే. పెళ్ళాన్ని ఎక్కువగా పొగిడితే చులకనైపోతారు. మంచానికి మొలతాడు కట్టి ఆడిస్తుంది. అంటే ఎప్పుడు మంచం దగ్గర ఉంటానన్నమాట. అయితే ఇప్పుడే కట్టుబడే అలా పడి ఉంటాను. నేను నవ్వు చూస్తా ఉంటే ఊటీలో లారీ తోలుతున్నట్టుందే. నీ నవ్వులన్నీ ఫోటోలు తీయించి నా లారీ ఫ్రంట్ అద్దానికి అంటించేస్తానే. అమ్మో, అంత పనొద్దు. ఆ ఫోటోలు చూస్తూ ఏదైనా జరగరానిది జరిగితే? ఎందుకు జరుగుద్ది? అలాగేదైనా జరిగితే నీ పసుపు తాడు నా లారీకి సడన్ బ్రేకేసేస్తుంది. ఆ నమ్మకం నాకుంది. పార్వతి, మగవాడి అదృష్టం ఎక్కడుందో తెలుసా? కట్టుకున్న ఆడదానిలో ఉంది. అది నీలో కనపడుతుంది. అది చాలు నాకు. అది సరే, ఓ టీ కొడతావేంటి? నిద్ర రాకుండా అలా పడి ఉంటుంది. అలవాట్లేదు, మీరు తాగండి. నీకు అలవాట్లేదా? అయితే మనకి అలవాట్లేదు. వెదవటీలేదు. రేపు మన పిల్లలకి అలవాటైతే? పిల్లలా? ఎంతమంది? ఎంతమందిని కన్నావు నువ్వే చెప్పు. 1/2 డజన్ చాలా? అమ్మో, అంతమంది? 2 చాలు. ఆ 2 బాగా చదివించాలా. అందులో పెద్ద కొడుకుని మాత్రం అమెరికాలో లారీ డ్రైవర్ చేయాలా. అమెరికానా? అక్కడ కూడా లారీ డ్రైవరేనా? ఏ, నా కొడుకు అమెరికాలో లారీ తోలుతున్నాడంటే ఇక్కడ మా లారీ డ్రైవర్లో నాకెంత పలుకుబడి. ఆ పలుకుబడితో మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిపోతా.